అక్కడ డేరా నగర్ లో డేరాలు టెంట్ల మీద కండక్ట్ చేసినటువంటి సభ ఏదైతుందో అది టోటల్లీ అట్టర్ ఫ్లాప్ షో. ఎందుకంటే ఇందాక మా నాయకులు క్రిషాంక్ గారు రుజువులతో పాటు నిరూపించారు. అక్కడికి వచ్చినటువంటి షెల్ కంపెనీస్ షేడీ డీల్స్ తో తెలంగాణ పరువు ప్రతిష్టను కూడా మస్కబారే విధంగా వారు డీల్స్ కొనసాగించుకున్నారు. అక్కడ లక్షల కోట్ల పెట్టుబడులంట. వాస్తవానికి దాంట్లో 5% 2% పెట్టుబడులు వచ్చినా గానీ తెలంగాణ రాష్ట్రానికి లక్షలలో ఉద్యోగాలు కల్పించవచ్చు. వీళ్ళు చెప్తున్నటువంటి లక్షల కోట్ల పెట్టుబడి అయితే ఏకంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వచ్చు. ఒక్కొక్క ఉద్యోగం కాదు, ఒక్కొక్క నిరుద్యోగికి 4 ఉద్యోగాలు ఇవ్వచ్చు. 5,75,000 కోట్ల పెట్టుబడులు అంటే ఉత్తముచ్చట కాదు. సుమారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తక్కువ 30 లక్షల నిరుద్యోగులుంటే 1,20,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు దాంతో నా సొమ్ముతోని. అంటే వీళ్ళ ప్రగల్భాలు, వీళ్ళ ఆర్భాటాలు కేవలం తెలంగాణ ప్రజల భూములను కాజేసుకొని అక్కడ పెడతా అన్నటువంటి ఫార్మా ల్యాండ్స్ లో పెడతా అన్నటువంటి ఫార్మా కంపెనీలు కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసమే ఇది ఒక దందా చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది తప్ప ఇంకొక పనికొచ్చే పని ఏది కూడా దీంట్లో కనబడతలేదు. ఈ పేరు కూడా వీళ్ళు పెట్టినటువంటి తెలంగాణ గ్లోబల్ సమిట్ పేరు కూడా తెలంగాణ బోగస్ సమిట్ అని కూడా పిలవచ్చు దీన్ని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాటిమాటికి ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏమంటారు 50,000 కోట్ల పెట్టుబడి వచ్చిందంటారు. దావోస్ కి 2 సార్లు వెళ్ళిండ్రు వారు ముఖ్యమంత్రి అయినాక 2024 జనవరిలో 2025 జనవరిలో. ఒకసారేమో 1,25,000 కోట్ల పెట్టుబడి అన్నారు. ఈ ఏడాది 25లో పోయినప్పుడేమో 1,85,000 అంటే దాదాపు 3,10,000 కోట్ల పెట్టుబడులు. అవిగాక ఆన్ టాప్ ఆఫ్ దోస్ ఇలా 5,75,000 కోట్ల పెట్టుబడులు. అంటే నాకు అర్థమైతలేదు 1,00,000 కోట్ల అంటే అంతా ఉత్తముచ్చట అయిపోయిందా ముఖ్యమంత్రి గారికి? ఇప్పటికే వారు చెప్తున్నటువంటి ప్రకటనల ద్వారానే వారు బాగా అవుతున్నటువంటి కొన్ని పేపర్ల ద్వారా చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. మేమేమో 10 ఏళ్లలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మా గౌరవ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు 9.5 ఏళ్లలో మేము కష్టపడి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి కేవలం ఐటీ రంగంలోనే 5.5 లక్షల ఉద్యోగాలను కల్పించగలిగితే వీళ్ళు మరి 2 ఏళ్లనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినామని ఎవరి చెవులో పూలు పెడుతారో మాకైతే అర్థమవుతలేదు. ఇప్పటికైనా వీరు చేస్తున్నటువంటి తెలంగాణకి పరిశ్రమలు వచ్చినా, తెలంగాణకి నిధులు వచ్చినా, తెలంగాణకి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా మొదట హర్షించేది, మొదట సంతోషపడేది కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలు, మేము. మీరు ఎవరో చెవుల్లో పూలు పెట్టడానికి, లేకపోతే ఇందాక మా మిత్రులు దినేష్ చౌదరి గారు చెప్పినట్టు మీ మనీని లాండరింగ్ చేయడానికో, లేకపోతే బ్లాక్ ని వైట్ కన్వర్ట్ చేయడానికో ఇటువంటి డీల్స్ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెడతా అంటే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు తీసుకొచ్చే దొంగ కంపెనీలు కానివ్వండి, దొంగ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటాం, ప్రజల ముందు ఉంచుతూనే ఉంటాం.